ఫోన్ కేసు దాంట్లో చూసిన ఆపిల్ దాంట్లో 4000 ఉంది మంచిదైతే. ఇదే డబ్బులు పెట్టుకో ఖరాబ్ కాదు ఎక్కడ పోదు. స్క్రీన్ కార్డ్ అవసరం లేదు. 4000 అది 2000 అది స్క్రీన్ గార్డ్ వెనకదేది కెమెరాకి ఇవి లెన్స్ ఇవన్నిటికి మళ్ళీ 10,000 అవుతాయి. మంచి వంటే. టైం వస్తుందా? ఏం కాద్దా ఓ రక్షణ ఎకరా ఏహరా స్వీట్ ఎందుకు డాడీ? మౌనికా కంగ్రాచులేషన్స్. నీకు కూడా కంగ్రాచులేషన్స్. నువ్వు వద్దన్నందుకు తెచ్చినందుకు 90,000కు అమ్మేసి వస్తా. ఒకరికి చెప్పిన నాకు నువ్వు మమ్మీ పెట్టు అన్నందుకు అమ్మాటనందుకు అలాగే కొంచెం నువ్వు పెట్టు. కూర్చో చే మమ్మీ. ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎట్లా గట్టిగా ఉంది ఆంది శ్రద్ధేద్ది. ఏందమ్మా నాకు వచ్చింది ఓపిక లేదు నీకు అసలు. యాపిల్ వచ్చింది చెప్పిన మాట ఇన్నేది లేదు ఓపిక లేదు అసలు. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది. నేను బేసిక్ ఏదైనా జంగల్కి వెళ్ళిపోదాం లేకపోతే జల్దీ పెళ్లి చేసుకుందాం అనుకుంటాం. ఊక మమ్మ చదువుతానే వెళ్ళిపోవే. పెళ్లిళ్ళు ఉన్నాయి మస్తు ఉన్నాయి. లేకపోతే జనవరి న్యూ సంవత్సరం అయిపోతుంది. యాపిల్ పోయింది ఆడ. హలో హలో అని వచ్చింది. హలో హలో మోటువా ఇది హలో లాంగ్వేజ్ ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్లో వస్తుంది హలో అని చెప్పి. ఏ లాంగ్వేజ్ చెప్పే? చైనా సంస్కృత. ఇది ఇంగ్లీష్. ఇది సమ్ ఏదో చైనా ఏదో అనుకుంటా. జాపనీస్ అనుకుంటా. HOLO హోలో చూడు. నమస్తే తెలుసా? ఏం అంతే ఉంది. ఏమా ఆ ఫోన్ ఈ ఫోన్ కదా. ఇంగ్లీష్ ఇండియా. నీకు స్క్రీన్ గార్డ్ వేయాలి. ఒక 2,000 అవుతుంది అనుకుంటా స్క్రీన్ గార్డ్కి. కవర్ పెట్టు. స్క్రీన్ కార్డ్ అవసరం లేదు. స్క్రీన్ కార్డ్ అవసరం లేదు. ఫోన్ కేసు దాంట్లో చూసిన ఆపిల్ దాంట్లో 4,000 ఉంది మంచిదైతే. ఇదే డబ్బులు పెట్టుకో ఖరాబ్ కాదు ఎక్కడ పోదు. స్క్రీన్ కార్డ్ అవసరం లేదు. 4,000 అది 2000 అది స్క్రీన్ గార్డ్ వెనకదేది కెమెరాకి ఇవి లెన్స్ ఇవన్నిటికి మళ్ళీ 10,000 అవుతాయి. మంచి వంటే. నార్మల్ అంటే 1000 రూపాయలు. ఇప్పుడు దీపాల పెళ్లి చేసి చార్మినార్ బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ చెక్ ఇస్తా 10,000 20,000 ఇస్తా. తెచ్చుకోమని వేసుకోమని చార్మినార్ బ్యాంక్ తెలుసు కదా. చెక్ ఇస్తా ఒకటి 20,000 చెక్ రాసిస్తా. పైసలు మనం ఒక్కరం అట్లా ఫోన్ ఆన్ చేస్తే అంత కిక్ రాదు. పేరెంట్స్ ఆన్ చేస్తే వాళ్ళు చదువుతుంటే అబ్బా బిర్యానీ తిన్నట్టుంటది. దానికంటే ఎక్కువ బిర్యానీ ఎక్కువ ఉంది. ఇంకెక్కువ. మొనక నేను సీరియస్ గా చెప్తున్నా. నువ్వు అదన్నమ్మ ఇదన్నమ్మ. నేను సీరియస్ గా చెప్తున్నా. మా మమ్మీ అసలు ఫోన్ వచ్చినంత సేపు ఏమో ఇది అమ్మ అన్నది. ఇప్పుడు అదో ఇదో నాకు చాయిస్. ఫోన్ తీసుకొని డబ్బా పెట్టేసి ఈ డబ్బా పెట్టేసి అందులో పెట్టేసి 10,000 అమ్మేసి బెస్ట్ మమ్మీ. అది ఇది 2 పెట్టేసి ఈ ఫోన్ వచ్చిందని చెప్పేసి అమ్మేసేద్దాం. నెక్స్ట్ వస్తాడు వాడు దిగొస్తాడు. వాడు ఫ్లిప్కార్ట్ వచ్చి చెప్తాడు పెడతాడు. మన ప్రాపర్టీ పేపర్స్ ఇంకేమని అన్ని తీసుకొని పోతాడు వాడు. నీ ఇష్టం నిజంగా. మొన్న వాళ్ళది ఒకరిది అయ్యింది తెలుసా అట్లనే. అంటే మమ్మీకి ఇంతకుముందు ఇల్లు కట్టినప్పుడు బండి లేపిస్తే మార్బల్ వాళ్ళు 10 పని చేపించి ఇవేనా అన్నది. మార్బల్ వాళ్ళు అన్నది అవునంటే అవును అన్నది. అట్లా ఇది కూడా అంతే అనమాట. ప్రాపర్టీ. చలో గైస్ ఈ సెటప్ ఇదంతా చేసుకోవాలన్నమాట. ఆ ఫోన్ తీసుకుని ఈ ఫోన్ తెచ్చుకోవాలి. సో మా మమ్మీ చాలా ఖుషి అయిపోయింది అనమాట నేను ఫోన్ కొన్నందుకు. అసలు నేను ఖుషి కాలేదు. ఏదో ఒకటి అమ్ముతున్నా ఖుషి అయిపోతా. నాకు సాటిస్ఫాక్షన్ లేదు. మా డాడీ నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. ఖాళీ వడ్డాలం కొనుక్కోమని పైసలు పెట్టి ఫోన్ కి పెట్టింది. అప్పుడే కొనుక్కోవే అని చెప్తే సంసారం వచ్చేట్లా అన్ని చెప్తుంది. బాయ్ గైస్, లవ్ యూ. Bye. Like, share and subscribe to my YouTube channel. Love you guys. Bye bye.